నేను మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సరే, తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఇండస్ట్రీ తరపు నుంచి వాళ్ళు ఒక సహాయం కోరుతున్నారు. ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాకు సహకరించాలి, ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం మీరు కూడా మాతో సహకరించాలి, పోరాడాలి అన్నట్టుగా చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరూ కొంత సమయం మాకు కేటాయించాలని చెప్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? తప్పలేదు. ఆయన ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరు సమయం కేటాయించలేరు, మా వాళ్ళు అసలు సమయం కేటాయించలేరు. కానీ ఆయన ఏమన్నారంటే ఆయన చాలా తెలివిగా, రేవంత్ రెడ్డి గారు చాలా తెలివైన వ్యక్తి. అందుకే ఆయన ఏమన్నారంటే మీ సినిమా తీసేటప్పుడు మీ సినిమా హీరో 2 నిమిషాలు ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టండి, సమాజాన్ని కాపాడండి, ఈ సమాజంలో దేశాన్ని రక్షించండి, ఈ డ్రగ్స్ అనే మన రాష్ట్రానికి మనం కాపాడుకుంటూ మేము ఏదైతే టికెట్ల కోసం అడుగుతున్నామో, మేము ఏదైతే సినిమా ఇంత తీసామని అడుగుతున్నామో, సమాజంలో ఆయన ఇంటి కోసం అడగలేదు, రేవంత్ రెడ్డి గారి ఇంటి కోసం, రేవంత్ రెడ్డి గారి పార్టీ కోసం, రేవంత్ రెడ్డి గారు ఇంకో దానికోసం అడగలే. రాష్ట్రాన్ని బాగుపడుద్దాం, దేశాన్ని రక్షిద్దాం, ఈ రాష్ట్రాన్ని మత్తు పదార్థాల నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకుందాం, మన పిల్లల్ని మనం రక్షించుకుందాం అని అడిగాడు. కనుక దానికి సపోర్ట్ చేయవలసిన బాధ్యత ప్రతి హీరో మీద, ప్రతి సినిమా నిర్మాత మీద, ప్రతి డైరెక్టర్ మీద ఉంది. అయితే నేనేమంటున్నానంటే వీళ్ళందరి మీద మనకు ఉంది కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే మనం ఏం అడుగుతున్నాం, మేము యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నాం. ఐఎమ్ రెడీ, యాక్సెప్టెడ్. ప్రతి ఒక్కరు సినిమా తీసినప్పుడు మేము 2 నిమిషాలు చేయడానికి యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నాం. కానీ మేము అడుగుతూ 2017లో మమ్మల్ని అందరినీ లైన్ కట్టించి సినీ ఇండస్ట్రీలో తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకోలేదు, చాలామంది నీతి నిజాయితీ పనులు ఉన్నాను, కొంతమంది ఎదవలు ఉంటారు కొంతమంది. మ్యాక్సిమం ఈ డ్రగ్స్ అనే ఒక కల్చర్ సినిమా ఇండస్ట్రీలోనే ఉంది, ఇంకెక్కడ లేదు. తప్పు చెప్పండి మీరు. సాఫ్ట్వేర్లో లేదా, ఇంకొకటి లేదా, పేదవాడు గంజాయి తాగితే గొప్పవాడు డ్రగ్స్ తాగుతున్నాడు. ఎక్కడ మత్తు పదార్థాలు లేవు అనొద్దు. బానిసగా అలవాటు పడిపోతున్నారు. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ప్రతి దాంట్లో ఉన్నారు. మందు బాటలు ఇంకొక్కడే ఉందా? మందు అందరూ తాగుతారు. ఇప్పుడు అది అవన్నీ కాదు, ఇక్కడ అది డిస్కషన్ కాదు. మన సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి, మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి ఈ మత్తు పదార్థాల నుంచి. అలాగే ఇండస్ట్రీలో కూడా మీరు లేరు అని నేను అనట్లే, నేనేమంటున్నా. కానీ ఇంతమంది మీరు సోషల్ మీడియాలో తీసుకొచ్చి అందరితో మా ఎంటుకలు కట్ చేశారు, గోళ్ళు కట్ చేశారు, మాతో ఫోటోలు తీయించారు, మొత్తం హెడ్లైన్స్లో మాతో 5-6 రోజులు రోజుకి మా ఫోటోలు పెట్టి మా పిల్లలు రోడ్డు మీద తిరగకుండా, మా పిల్లలు అవమానం పాలై ఎన్నో కష్టాల పాలై ఉంటే అంతమందిని మీరు అనిపించిన తర్వాత క్లీన్ చీట్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? గొప్ప వాళ్ళకి క్లీన్ చీటు, పేదవాళ్ళకి షార్ట్ షీటు. ఎంత అన్యాయం ఇది! గొప్ప వాళ్ళకి క్లీన్ చీట్ ఇచ్చి పేదవాడికి షార్ట్ షీట్ ఇచ్చారు. వాడు తీసుకున్నాడో లేదో తెలియదు కానీ వాడు జైల్లోకి వెళ్ళాడు. వాడు తీసుకున్నాడో లేదో కానీ వీడు క్లీన్ చీట్ వచ్చింది. తీసుకోలేని వాడికి వచ్చి మా జైల్లో ఉన్నాడు. తీసుకున్నాడో లేదో తెలియదు, వాళ్ళు క్లీన్ చీట్ ఇచ్చారు. కానీ వాళ్ళు మాత్రం క్లీన్ చీట్ ఇచ్చిన వాళ్ళు మాత్రం మా పిల్లలు అవమానపడ్డారు, మేము అవమానపడ్డాం, ఈ టీవీల్లో మాకు ఇంత చేశారు, అవమానపడ్డామే, అయినా మేము ఎందుకు వీళ్ళ పోలీసు వాళ్ళు మేము కేసు వేయకూడదు అని ఎందుకు ఆలోచించలేదో వాళ్ళకి తెలుసు. ఇంకొక మాట, ఇదంతా ఒక్కరోజు ముచ్చటే, మళ్ళీ తెల్లారి పొద్దున అయితే అంతా నార్మల్ అయితే వాళ్ళ పనుల వాళ్ళు ఉంటారు, డెఫినెట్గా డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్తున్నారు బయట. నేను చెప్తున్నాను, మళ్ళీ నా మధ్యలో మీరు కట్ చేసి ఇంకొకటి చెప్తున్నాను. నాకు నేనేం అడుగుతున్నా, వాళ్ళు ఎందుకు క్లీన్ చీట్ ఇచ్చి వాళ్ళు ఎందుకు కేసు వేయలేదు, పోలీసు వాళ్ళు ఎందుకు క్లీన్ చీట్ ఇచ్చారు, పొలిటికల్ లీడర్స్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ ఎవరైతే లోనకి వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ బ్రో అని ఎందుకు దగ్గర అయిపోయారు. తర్వాత ఎప్పుడు వాళ్ళు బళ్ళు దొరికినా డైరెక్ట్ 6666 ఫోన్ చేయడం, సార్ అని చెప్పడం, ఫోన్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా క్లీన్, మొత్తం 4 పోలీస్ స్టేషన్లో వాళ్ళకి లైన్ క్లియర్లు, ఇలాంటివన్నీ కూడా పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ చేశారా లేదా? మరి ఈ పొలిటికల్ లీడర్లు కూడా పోలీసు వాళ్ళు పని చేయనిస్తారా? లేకపోతే మళ్ళీ గొప్పవాడిని వదిలేయండి, పేదవాడిని లోన్ అయ్యండి అని చెప్తారా? చిన్నవాడిని వదిలేయండి, చిన్నవాడిని లోన్ అయ్యండి, గొప్పవాడిని వదిలేయండి అని చెప్తారా? ఇప్పుడు చట్టం అనేది అందరికీ అతిథులు కాదు, చట్టం అనేది అందరికీ ఒకటే సమానం. ఆ చట్టంలో గొప్పవాడిని వదిలేయాలి, పేదవాడిని లోన్ వేయాలి, లేకపోతే వీళ్ళకి జైల్లో పంపించాలి, వీళ్ళకి బెయిల్ ఇవ్వాలని ఏం లేదు. చట్టం అనేది అందరికీ ఒకే రకంగా ఉంది కాబట్టి, సెక్షన్లన్నీ ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి మీరెందుకు పాలిస్తూ వాళ్ళ కోసం మీ పొలిటికల్ లీడర్స్ ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? దయచేసి మీరు చెప్పిందన్నీ కూడా 100% తూచా తప్పకుండా మేము ఇండస్ట్రీ నుంచి పాటించడానికి రెడీగానే ఉన్నాం. కానీ ద పొలిటికల్ లీడర్స్ అమ్మాయిల మానభంగాలకి, అమ్మాయిల మిస్సింగ్లకి, అమ్మాయిల మీద ఏడిపించిన వాళ్ళకి, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి, ఇలా కొంచెం అసభ్యకరంగా చేసిన వాళ్ళకి నో ఈజ్ రికమెండెడ్ ఈజ్ అ పొలిటికల్ లీడర్స్. పోలీసుల్ని తన పని తను చేసుకోమనండి. వాళ్ళ పని చేసుకోవడానికి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి వాళ్ళని టోటల్గా ఇమ్మీడియట్ ఎంతటి వాళ్ళని అరెస్ట్ చేయమనండి. మీరు చిన్న
చిన్నవాడిని అరెస్ట్లో కావాలి కదా, పై డిపార్ట్మెంట్ మమ్మల్ని తిడుతుంది కదా అని తప్పుడు కేసులు పెట్టి చిన్నవాళ్ళు ఇబ్బంది పెట్టకుండా నిజంగా తప్పు చేసే వాళ్ళు తీసుకొచ్చి పబ్బుల్లో వాటిలో లోన్ ఇవ్వండి. మిమ్మల్ని చాలా కూడా హ్యాట్సాప్ సెల్యూట్ కొడతారు. పోలీసులు 62 సంవత్సరాలు మీ కాకిబట్టలు ఉంటాయి. దయచేసి ఈరోజు పొలిటికల్ లీడర్ వస్తాడు వెళ్ళిపోతాడు, అది కాదు. మనం సమాజంలో ఏం మంచి చేస్తాం, ఈ మొత్తనే మహమ్మారిని ఏ విధంగా తారవంపాం. రేవంత్ రెడ్డి గారి మాటలకి మేము ఎప్పుడు కూడా ఆయనకు 100% చేసా వహిస్తాం. ఇంకొకటి సార్, సినిమా వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఎందుకు తుజా చెప్పకుండా మాకు 2 నిమిషాలు కేటాయించారు? ఎందుకంటే ఈ డ్రగ్స్ అనే కల్చర్ మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారా? ఆయన సమాజాన్ని కాపాడమన్నాడు, సమాజాన్ని రక్షించమన్నాడు. దాంట్లో ఒక బాధ్యతగా మీకు 2 నిమిషాలు మీరు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి, మీరు సెలబ్రిటీస్ కాబట్టి, మీ వాయిస్ రూపంగా జనాల్లోకి వెళ్తే మంచిది కాబట్టి, అందుకే చిరంజీవి గారు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక హీరోగా ఇమ్మని చెప్పాడు. సమాజం కోసం దేశం కోసం ఇమ్మన్నాడే తప్ప ఆయన సొంతానికి ఇమ్మని చెప్పలేదు. నేనేం చెప్తున్నానంటే మీరందరూ బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. ఈ పొలిటికల్ లీడర్స్ని నేను రేవంత్ రెడ్డి గారిని కానీ అందరినీ పొలిటికల్ లీడర్స్ అందరినీ ఒకటే చెప్తున్నా, గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఇలాంటి వాటిలో దయచేసి ఇన్వాల్వ్ కాకుండా పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చి ఎవరిని ఎంతటి వాళ్ళైనా అరెస్ట్ చేసి, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో స్పీచ్ చూడండి, పేదవాడు బతకాలి, పేదవాడి కోసం ఉండాలి, పేదవాడి కోసమే ఫైట్ చేస్తానని ఒక పార్లమెంట్లో స్పీచ్, ఎక్స్ట్రాడినరీ స్పీచ్. ఆయన ఒకటే చెప్పాడు, నీట్ అనే పరీక్షలు గొప్పవాడి కోసం, కార్పొరేట్ కంపెనీల కోసం, అదానీ కోసం, అదానీ కోసం, అంబానీల కోసం నడిపించారే తప్ప పేదవాడి కోసం రావాలి, పేదవాడి కోసం పోరాడతా, పేదవాడి కోసం నిలబడతానని మీ నాయకుడు అన్న మాటకి మీరు దానికి గట్టిగా పేదవాడిని తీసుకెళ్ళి హింసించొద్దు, పేదవాడిని తీసుకెళ్ళి కష్టపెట్టొద్దు. మీరు నిజంగా ఎంతటి వాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద హీరో అయినా తప్పు చేస్తే తీసుకెళ్ళి లోన్ వేసేయండి, ఏసియన్లోనా ఇమీడియట్లీ. నేను ఒకటే చెప్తున్నా, ఆ ఎంతటి గొప్పవాడైనా తప్పు చేస్తే ఎవరు చట్టానికి అతిథులు కారు. చట్టం తన పని తాను చేసుకునే విధంగా పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ చేయండి. ద పొలిటికల్ లీడర్స్ మీరు ఇలాంటి వాటిలో రికమెండ్ చేయొద్దు. ఈ మొత్తనే మహమ్మారికి మీరు రికమెండ్ చేయొద్దు. ఈ మొత్తం టోటల్గా ఈ మొత్తనే మహమ్మారి ఏదైతే ఉందో, ఈ మత్తు పదార్థాలు వాడిన వాళ్ళు కానీ మత్తు పదార్థాలు ఉన్నా తీసుకెళ్ళి టాడా చట్టం కదా, పీడీ చట్టం కదా లోన్ వేసేయండి, పీడీ యాక్ట్ పెట్టండి. 3 కేసుల తర్వాత పీడీ యాక్ట్ పెట్టే రైట్ ఇది పోలీసులకు ఉంటుంది. అందుకే నేను అంటున్నా, ఇలాంటి వాళ్ళని వదలవద్దు. దయచేసి చాలా కఠినంగా సెక్షన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ చేయొద్దు. మళ్ళా పాపం సపోర్ట్ చేయకపోతే ఆ సీఎని ఇంకొక ట్రాన్స్ఫర్ చేసి మళ్ళా ఇంకొక కేసు పట్టుకున్నాడంటే మరుసటి ట్రాన్స్ఫర్ అయిపోతాడని భయం. కనుక ఆ భయాన్ని పోలీసు వాళ్ళకి ఇవ్వండి, స్వేచ్ఛ ఇవ్వండి. ఆ స్వేచ్ఛతో పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు. గొప్పవాడిని పట్టుకుంటే రేపు మళ్ళీ పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారన్న మాట రాకూడదు. ఒక్కొక్కసారి కాదంటలేదు, మీరు మీ మనస్ఫూర్తిగా చెప్పండి, ఈ డ్రగ్స్ అనే కల్చరు కేవలం సినిమా ఇండస్ట్రీ కానీ, అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ కొడుకులు కానీ, ఎవరైతే వాళ్ళ మనవలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యనే ఈ డ్రగ్స్ అనే మహమ్మారి అనేది ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. సో బయట అంత పెద్దగా జరగదు. సో కదా మీకు అందుకని మీకు అర్థం కాదు. మీకు పేదవాడు తీసుకుంటున్నాడు, పేదవాడు గంజా తీసుకుంటున్నాడు, గొప్పవాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు, బాగా లేనివాడు కొంచెం యావరేజ్ ఉన్నాడు మందు తాగుతున్నాడు, లేనప్పుడు స్వీట్ తాగుతున్నాడు. మీకు అవి కనబట్టలేదా? గొడంబా తాగుతున్నాడు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. మత్తు అనేది మత్తుకి ఎవడు అందరూ బానిసలు అవుతున్నారు, చిన్నవాడి నుంచి పెద్దవాడి దాకా. అలాంటి వాళ్ళని మనం మార్చడానికి కావాలి. నాట్ ఓన్లీ ఈజ్ బిగ్ మ్యాన్, నాట్ ఓన్లీ స్మాల్ మ్యాన్. నేను అదే చెప్తున్నాను, మీకు ఇవన్నీ చిన్నవాళ్ళు పట్టుకుంటే మీకు పెద్ద లెక్కలు కావు. ఎందుకంటే మీ బ్రేకింగ్ న్యూస్ రాదు కాబట్టి, మీకు వ్యూవర్స్ రావు కాబట్టి. అదే పెద్దోడిని ఏమన్నా పెద్ద హీరోనో పెద్ద పొలిటికల్ లీడర్ కొడుకునో పట్టుకుంటే వ్యూవర్స్ వచ్చి బ్రేకింగ్ పెట్టుకుంటారు. ఇది తప్పు. సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి. ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టాలి. ఆ తరిమి కొట్టాలి అంటే అది పేదవాడా గొప్పవాడా, తప్పు చేస్తే ఎవరు చట్టానికి అతిథులు గారు, వాళ్ళని ఇమీడియట్లీ లోన్ వేసేయాలా, వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.